మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మంచి సమయాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ప్రతి ఉదయకాలమున వాక్యమును మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ప్రభు మనల్ని బలపరుస్తూ మనం వినటానికి ఆయన కృపను దయచేస్తూ ఉన్నాడు. ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ మీరు ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించారు. ఒక క్రమంగా నేను నమ్ముతూ ఉన్నాను. ఈ యొక్క ప్రార్థనలు ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ప్రార్థనా జీవితాలు భక్తులకి కలిగి ఉన్నారు. వారు చేసిన ప్రార్థనలు వారు ఎవరికైతే చేశారో ప్రార్థనలు వారును మరి ఆశీర్వదించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు వ్యక్తిగతంగా వారి గురించి వారు ప్రార్థన చేసుకుని దేవుని ఎదుట బలంగా నిలబడిన వారు కూడా ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా భక్తుడైనటువంటి పౌలు యొక్క ప్రార్థన, అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన గురించి మనం చూద్దాం. ప్రియులారా, పౌలు సంఘాల్లో ఉన్న విశ్వాసుల గురించి ప్రార్థన చేశాడు ఎక్కువ. మరి సంఘ విశ్వాసులు పరిపూర్ణంగా దేవుని ఎదుట నిలబడాలని, క్రీస్తు వలె ఉండాలని ఆయన చాలా శ్రమ పడ్డాడు. వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు, హెచ్చరిక చేశాడు. భక్తుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, నేను అత్యధికంగా హెచ్చించుకోకుండా ఉండు నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అని అంటున్నాడు. ఆ ముళ్ళు గురించి తీసివేయమని ప్రార్థన చేశాడు. కానీ నా కృప నీకు చాలు అని ఇక్కడ 9వ వచనంలో చెప్తున్నాడు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముమ్మారు ప్రార్థన చేశాడు. అంటే ఒకసారి మనకున్న ఏ బలహీనత అయినా కానీ అది పోవాలని మనం ప్రార్థన చేసినప్పుడు పదే పదే మనం ప్రార్థించాలి అది పోయేంత. ఒకవేళ పౌలు వలె ముళ్ళుగా ఉందనుకోండి, అనగా శరీర బలహీనత కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, అది మనకు మహిమ తెచ్చేదిగా, దేవునికి మహిమ తెచ్చేది ఉంటే పర్వాలేదు. దాని ద్వారా కొన్నిసార్లు మనకి ఏదన్నా బలహీనత వచ్చినప్పుడు మనం దేవుని దూషించడానికి అవకాశం ఉంటుంది. భక్తుడైనటువంటి యోబు చాలా భయంకరమైన శోధన వచ్చింది. తన పిల్లలందరూ చనిపోయారు. అదేవిధంగా అతని దగ్గర ఉన్నటువంటి పశువులన్నీ కూడా సంహరించబడ్డాయి, అన్నీ కూడా లేవు. ఆస్తిని కోల్పోయాడు. అంతే కదా, తన శరీరం అంతా కూడా మరి కురుపులతో నిండిపోయింది. చెల్ల పెంకులు పెట్టి గోక్కుంటున్నాడు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు తన భార్య వచ్చి ఏమంటుంది, జనరల్గా మనం ఆలోచించినట్లు ఆలోచించింది. ఎందుకయ్యా ఇంత శోధన ఎందుకు ఎదుర్కొన్నావు, దేవుని దూషించి చనిపోమని చెప్తా ఉన్నప్పుడు ఆయన అంటాడు, మరి దేవుని యొద్ద నుండి మనకు మేలేనా అనుభవించేది ఎప్పుడు కీడు అనుభవింపవద్దా అని అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన ప్రార్థన ఎంత గొప్పది చూడండి. ఆయన ఆలోచన ఎంత గొప్పగా ఉంది. దేవునికి ప్రార్థన చేశాడు నిజంగా ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ శరీరంలో ఆ బలహీనతతోనే ఆ బాధపడతానే దేవుడికి ప్రార్థన చేసి దేవుని సాన్నిధ్యాన్ని పొందుకుని రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. అట్లాగే పౌలు జీవితంలో కూడా గొప్ప పరిచర్య చేశాడు. పౌలు తన సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. క్రీస్తు నిమిత్తము సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. కాబట్టి తనకున్న బలహీనత అది పెద్ద లక్ష్యం కాదు. అయినా దేవుడిని అడిగాడు. ప్రియులారా, దేవుడిని అడిగాడు. చూడండి, మరి దేవుడు ఆయనకు గ్రాంట్ చేయలేదు. అది నీకు ఉండాలి అని అన్నాడు. అంతే, హెచ్చింపకుండు నిమిత్తం. ఒకసారి మనకున్న టాలెంట్స్ని బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఒక్కొక్కసారి హెచ్చించుకోవటం వల్ల గర్వం వస్తుంది. గర్వం, అహంకారం అనేది వస్తుంది. తద్వారా మనం దేవునికి దూరంగా అయిపోతాం, సాతాను దూతగా అయిపోతాం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని అందుకనే ఒకవేళ బలహీనతలో ఉన్నప్పుడు ఆయనకు నమ్మకంగా ఉంటూ ఆయన చిత్తానుసారంగా, ప్రభువా ఇది నీ చిత్తం అయితే, నీ చిత్తం ఏదో అది జరిగించండి ప్రభు అని మనం ప్రార్థన చేయవలసిన అవసరం. మరొకసారి మనం చూసినట్టయితే సంఘ విశ్వాసుల గురించి ఆయన ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దుష్కార్యం చేయకుండా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి చెడ్డ పనులు చేయకుండా ఉండాలని సంఘ విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తున్నారు. మరి యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పేతురు శిష్యులతో మాట్లాడుతూ అంటాడు, పేతురు సైతాన్ మిమ్మల్ని జల్లిడి పట్టాలనుకున్నాడు, అంటే నాశనం చేయాలనుకున్నాడు. మీ గురించి నేను వేడుకున్నాను కాబట్టి మీరు క్షేమంగా ఉండగలిగారు అని అంటాడు.
అట్లాగే మన విశ్వాసుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. మనతోటి విశ్వాసులు అంటే మీ గురించి ఒకరి గురించి మీరు ప్రార్థన చేసుకోవాలని బైబిల్ తెలియజేస్తాం. కాబట్టి మన సహోదరుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. నిజంగా పౌలుకున్న భారం చూడండి ప్రియులారా, వారిలో దుష్కార్యం అనేది చేయకుండా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. మేలైనదే చేయవాలని ప్రార్థించుతున్నామన్నాడు. అంటే మీకు మేలేదో అదే జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాం అంటున్నాడు. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము, కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నాను, మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుతున్నాము అని అంటున్నాం. అంటే క్రీస్తు పరిపూర్ణతలోకి, క్రీస్తులో సంపూర్ణంగా ఉండటానికి వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. అందుకని అంటాడు పౌలు, ప్రతిరోజు ప్రతి సమయం అందు మానక బుద్ధి చెప్పుతూ మరి క్రీస్తు వలె ఉండటానికి మేము ప్రయాసపడ్డాము అని అంటాడు. నిజంగా పౌలు ఒక గొప్ప ప్రయాస అండి. ఆయన ఆసక్తి 3 జర్నీలు చేశాడు పౌలు. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి స్వార్థ చెప్పి మరి విశ్వాసులను తయారు చేసి అనేక సంఘాలను కట్టి అనేక మంది శిష్యులను తయారు చేసి వారికి వ్యక్తిగతంగా ఉత్తరాలు రాసి వారిని ప్రోత్సాహం చేశాడు. వాళ్ళందరి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. మరి వారందరి గురించి పౌలు ఖచ్చితంగా ప్రార్థన చేసి ఉంటాడు, ప్రతి వ్యక్తి గురించి. చూడండి ప్రియులారా, నిజంగా పౌలు యొక్క ప్రార్థన ఎంత గొప్పది. పౌలు గురించి మనం చెప్పుకోవాలంటే కూడా చాలా, ఎందుకంటే ఆయన పరిచర్య గొప్ప, సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు ఆయన. నేటి దినాల్లో మనకు ఏదైనా లాభంగా ఉన్నదాన్ని నష్టంగా ఎంచుకుంటున్నామా? ఎంచుకోలేము. చూడండి పౌలుతో పోలిస్తే మన భక్తి ఏ పాటిది. కానీ దేవుడు మనల్ని కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా అనేక మంది గురించి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ సేవకులైతే వారి విశ్వాసుల గురించి ప్రార్థన చేయాలి. ఎవాంజలిస్ట్ అయితే వారి సేవా పరిచయం చేస్తున్న ప్రాంతాలు ఆ ప్రజల గురించి ప్రార్థన చేయాలి. నూతనాత్మలు రక్షణ పొందటానికి ప్రార్థన చేయాలి ప్రియులారా. అంతేకాదు, ఒకవేళ మనలో ఏదైనా బలహీనత ఉంటే ఆ బలహీనత గురించి మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు దాని నుంచి విడుదల చేసి విమోచన చేస్తాడు. కాబట్టి ఆ రీతిగా నిజంగా పౌలు మనకు ఒక గొప్ప మాదిరిగా ఉన్నాడు. అలాంటి మాదిరి కలిగిన ప్రార్థన మనం చేద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభు. ప్రియుల బిడ్డలందరం దీవించండి తండ్రి. ఉదయ కాలంలో మేము భక్తులు చేసిన ప్రార్థనలు ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ఆ రీతిగా మేము కూడా చేయవారై ఉండాలి. ఒక ఆదర్శవంతమైన ప్రార్థనా పరులుగా మేము ఉండాలి. సహాయం చేయమని, మీ సన్నిధి మాకు తోడు ఉంచి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మను సహవాసం ఇక్కడ చేరుమానుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించింది కాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరే ఉదయ కాలాన్ని కలుస్తున్నాం. అప్పటి వరకు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండునుగా. గాడ్ బ్లెస్ యు.